ఘనత కలుగును గాక. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం 18వ వాక్యం మనం గమనించుకుంటున్నాం. అందులో ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనవును. దేవుడైన యెహోవా మానవులైనటువంటి మనవుని పిలుస్తున్నాడు. మనకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి వివాదం ఏమిటంటే కారణము పాపం మనం నిలిచి ఉన్నంత కాలం మనం ప్రభువుని చేరుకోలేం. ఎందుకంటే యెషయా 59:2లో కూడా మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డుగోడగా వచ్చి ఉన్నది కనుక ఆయన మిమ్మల్ని రక్షించలేకుండా ఉన్నాడని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, కనుక ఈ పాపమును బట్టి మనం ఎంతో పరిహారం పొందవలసిందే. పరిష్కారం పొందితే తప్ప దేవుని ఎదుకు వెళ్ళి మనం దేవుని సన్నిధిలో ఏది కూడా పొందుకోలేం. అందుకని ఆ పాపాలు ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారే మనకు దేవునికి మధ్యలో ఎటువంటి వివాదం లేకుండా చేసుకోవాలి. ఆదామవ్వలు ఏదైనా తోటలో పాపం చేశారు. తినకూడదని చెప్పినటువంటి పండు తిని తిరుగుబాటు చేసి పాపం చేశారు. దేవుడు వారిని పిలిచి అడిగినప్పటికీ వారి పాపములు ఒప్పుకోలేకపోయారు. ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారే కానీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి విడిచిపెట్టలేకపోయారు. కాబట్టి వారు శాపగ్రస్తులయ్యారు. వారిని శపించి బయటికి నెట్టివేశారు. శాపగ్రస్తమైన ఒక బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కయ్యూను హేబేలును చంపాడు. నీ తమ్ముడేడి అంటే నేను వానికి కావలివన్నా అని అడిగాడే కానీ నన్ను క్షమించు ప్రభా, నాకు కోపం వచ్చింది, నేను చంపేశానని చెప్పలేదు. కాబట్టి అతడు శాపించబడిన వాడై దేశదిమిడిగా తిరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రియమైనటువంటి దేవులారా, ఇశ్రాయేలుకి రాజు లేదు అని వారు మొరబెట్టినప్పుడు దేవుడు సౌలుని ఇశ్రాయేలుకు మొదటి రాజుగా నియమించాడు. అతడు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేసినప్పుడు మరి సమూయేలు ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, నువ్వు చేసిన ఈ పని ఏమిటి అంటే సమూయేలు ప్రవక్త రావటానికి ఆలస్యం అయ్యేటప్పటికి సౌలు యాచకులు తప్ప చేయనటువంటి పని సౌలు చేశాడు. యాచకులే బలి అర్పించాలి. అయితే సౌలు సమూయేలు ఆలస్యం అయ్యాడని తాను స్వయంగా బలి అర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు చేసిన ఈ పని ఏమిటి, నేను ఎవరు బలి అర్పించమని చెప్పారని సమూయేలు అడిగినప్పుడు, అయ్యా నువ్వు రావడానికి ఆలస్యమైంది, నేను చేశాను, తప్పు అయిపోయింది, క్షమించమని అడగలేకపోయాడు. కాబట్టి దేవుడు అతన్ని ఇశ్రాయేలుకి రాజుగా ఉండకుండా చేసి అతనికి బదులు దేవుడికి ఇష్టడైనటువంటి దావీదుని రాజుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి మనం చూసినప్పుడు నీతిమంతుడు లేడు, ఎవడను లేడు, ఒక్కడునూ లేడు, ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చిన వారే. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగా ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని వాక్యాల్లో మనం గమనిస్తున్నాం. కాబట్టి మనకు పాపానికి మధ్యలో ఉన్నటువంటి దేవునికి మధ్యలో ఉన్నటువంటి పాపం అనే అడ్డుగోడ తొలగిపోవాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి శుద్ధీకరించబడితే తప్ప మనం నీతిమంతులుగా తీర్చబడలేము. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఈ పాప క్షమాపణ పొందితేనే దేవుని సన్నిధికి మనం వెళ్ళగలం. లేకపోతే దేవునికి మనకు మధ్యలో పాపం అనే వివాదం ఏర్పడుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం యేసు ప్రభుని ఎరిగి ఆయన రక్తంలో కడగబడిన వారై, మన పాపాలు ఒప్పుకొని కడగబడిన వారై, శుద్ధీకరించబడిన వారై దేవునికి సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆయనకి మనకు మధ్యలో ఉన్న వివాదము ఆయన రక్తం ద్వారానే పోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఆయన ఎదుకు రండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయనకి మనకు మధ్య ఉన్నటువంటి వివాదం తీసివేసి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని చేస్తాడు. అటు ధన్యత కలిగిన జీవితం మనం కలిగి ఉండినట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, మాలో ఎవరికైనా వివాదం ఉన్నట్లయితే ప్రభువా నీ ఎదుకు వచ్చి మా పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి నీ రక్తంలో కడిగి నీ యందు విశ్వాసం ఉంచి నా తండ్రి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి నీకు సన్నిహితులుగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని, కృప చూపించమని, కనికరం చూపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.